హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆల్బర్ట్ హాల్ మ్యూజియం గురించి తెలుసుకుందాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఆల్బర్ట్ హాల్ మ్యూజియంది. ఇఫ్ యూ సీ అండ్ ఫ్రంట్ నుంచి బిల్డింగ్ని చూద్దాం. ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి. సో ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి ఇలా వాక్ చేస్తూ వెళ్తే దిస్ ఈజ్ ద వే ఇట్ లుక్స్. ఇట్లా కనిపిస్తుంది అనమాట. బట్ ఎంట్రన్స్ సైడ్ నుంచి ఉంది. ఎందుకనంటే టికెట్ కౌంటర్ సైడ్లోనే ఉన్నాయి. సో ఒక టికెట్ తీసుకొని మనం సైడ్ నుండి మళ్ళీ ఎంట్రన్స్కి ఫస్ట్ ఇక్కడ కనిపించే దగ్గర నుంచి ఎంటర్ అవుతాం అనమాట. జైపూర్లో ర్యాండమ్ ప్లేసెస్లో ఇలా పిజియన్స్కి ఫీడింగ్స్ ఇస్తారు. సో అవి అక్కడ ఉంటాయి అన్నమాట, గుంపులుగా ఉంటాయి. నాట్ ఓన్లీ హియర్, మ్యూజియం వెనకాల కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్ దగ్గర ఉంటాయి, కొన్ని అయితే రోడ్ పైనే ఫీడింగ్ జరుగుతుంటాయి. చాలా బాగుంటుంది ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి. నైట్ టైంలో లైట్ ప్రొజెక్షన్స్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బిల్డింగ్. నైట్లో చూస్తే మాత్రం డిఫరెంట్ లైట్స్తో ప్రొజెక్షన్స్ జరుగుతాయి. అందుకే అక్కడ పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వెళ్ళామన్నమాట. అక్కడ గార్డ్ టికెట్ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. సో ఇలా వెళ్తే అండ్ ర్యాండమ్ ప్లేసెస్లో ఏంటి అంటే మనకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. సో మనం అది స్కాన్ చేస్తే ఆ పర్టికులర్ థింగ్స్ గురించి, ఆ పర్టికులర్ రూమ్ గురించి, ఫర్ సపోజ్ ఇక్కడ కార్పెట్స్ ఉన్నాయి, కార్పెట్ గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు చేశారు ఏంటి అనేది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పెట్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయి ఇక్కడ. నాట్ ఓన్లీ కార్పెట్స్, చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి అనమాట. లైక్ కాయిన్స్ ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఐవరీ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్నిచర్, వుడ్ క్రాఫ్ట్స్, గ్లాసెస్తో చేసిన పాటరీ, క్లే ఆర్ట్స్, ఆర్మర్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్గా డిస్ప్లే చేశారు యాక్చువల్లీ. అండ్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ మ్యూజియం ఏంటి అంటే మనము హ్యాపీగా ఏసీలో చూసుకోవచ్చు. బికాజ్ ఇట్స్ సెంట్రల్ ఏసీ అనమాట మొత్తం. సో చాలా బాగుంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ ఐటమ్స్ అన్నమాట ఇక్కడ. ఇవన్నీ చాలా పాతకాలం నాటివే. సో ఇవన్నీ డిస్ప్లే చేశారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కలర్ కానీ వాటి ఆర్ట్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ పాటరీ కలెక్షన్ అయితే ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంది. ఇది పర్టికులర్ పాటరీ ఏంటంటే యాంబర్ ప్యాలెస్ గ్రూప్ వాళ్ళది, జైపూర్ ఆర్ట్ స్కూల్కి సంబంధించింది అనమాట. నాట్ ఓన్లీ దిస్, మనకి చాలా చెన్నై లైక్ మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నాయి. అండ్ వర్త్ విజిటింగ్ అనమాట. మనము ఎలా 19th సెంచరీ యాక్చువల్లీ ఇది 19th సెంచరీలో చేసినాయి. నాట్ ఓన్లీ 19th సెంచరీ, కొన్ని అయితే 7th 6th సెంచరీస్ నుండి కలెక్ట్ చేసిన ఐడల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రిజర్వ్ చేశారు, చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. సో ఇక్కడ పాటరీ ఒక 2-3 రూమ్స్ వరకు ఉంటుందన్నమాట మొత్తం కలెక్షన్. టీ కప్స్ కానీ సెట్స్, టీ సెట్స్, హుక్కా పాట్స్ లాంటివి, ట్రేస్, ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఈ పర్టికులర్ పాటరీ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి అనమాట. సో అందుకే కొంచెం రిసెంబ్లెన్స్ ఉంటుంది మనకి, చూడండి. అండ్ ఇంట్రికేట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి పాటరీ గురించి, దాని డీటెయిల్స్, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు చేశారు, ఏ పర్టికులర్ ప్లేస్ నుంచి అనేది ఉంటుంది. సో ఈ పాటరీ వచ్చేసి పేష్వార్ పాటరీ అనమాట. ఇంట్రికేట్ డిజైన్స్ ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా. కాకపోతే ఆ జైపూరి అంటే రాజ్పుటి కల్చర్ కొంచెం మనం చూస్తున్నాం అనమాట, ఆ ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో. ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ఆ రోజు వీకెండ్, సో అందుకే చాలా రష్ ఉండే అనమాట. లోకల్ పీపులే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఫారినర్స్ని మాత్రం మనం పక్కా స్పాట్ చేయొచ్చు ఎప్పుడు వెళ్ళినా కూడా. అండ్ చాలామంది లోకల్ పీపుల్ ఏం చేస్తారంటే ఫారినర్స్తో పిక్చర్స్ క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ చూసేది ఏంటంటే చిల్లమ్స్. వీడ్తో ఏం చేస్తారంటే వాళ్ళు వీడ్, హుక్కా ఇలాంటి స్మోక్ చేసేవాళ్ళు అనమాట. చూసారా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మోకింగ్ పాట్స్ అవి. అండ్ ఇది పాటరీ బాగుంది, చాలా బాగున్నాయి అసలు, చాలా యాంటిక్. అండ్ ఈ పర్టికులర్ గోల్డ్ అక్వర్ పాటరీ ఏంటి అంటే ఫ్రమ్ బికనేర్. బికనేర్ అంటే ఇక్కడ జైపూర్లో ఒక ప్లేస్ ఉంది బికనేర్. సో వాళ్ళదనమాట, దే ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ దాట్ ప్లేస్. గోల్డ్ లాక్వర్ వాళ్ళ ఏమంటారు స్పెషాలిటీ. సో ఇక్కడ మనకు ర్యాండమ్ ప్లేసెస్లో గార్డ్స్ ఉంటారు. మొబైల్ ఫోటోగ్రఫీ అలౌడే, కానీ మనము మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ మాత్రం క్యారీ చేయొద్దు. క్యారీ చేసినా యూజ్ చేయనీరు వాళ్ళు. సో ఇవన్నీ ఫ్రమ్ 4th సెంచరీ, 3rd సెంచరీ, 7th సెంచరీ,
16th సెంచరీ అలా డిఫరెంట్ సెంచరీస్వి ఉన్నాయి. ఆ పర్టికులర్ అమ్మాయి ఐడల్ చూసింది అది యక్షిని. సో ఇది కార్తికేయ అనమాట. ఇవన్నీ మనకు చెన్నై, మెడ్రాస్, మహాబలిపురం సైడ్ నుండి కొన్ని, వారణాసి నుండి కొన్ని కలెక్ట్ చేసినవి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ దేవుడి ఐడల్స్. ఇక్కడ చూస్తే ఆ ఐడల్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఏ సెంచరీలో కలెక్ట్ చేశారు, పేరేంటి, ఎవరు, ఏ గాడ్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ చాలా బాగున్నాయి విజిటింగ్కి. గార్డ్స్ ఉంటారు ఎవ్రీ ప్లేసెస్లో. సో కేర్ఫుల్, క్యారీ ఓన్లీ కెమెరా, మొబైల్తో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆర్మ్స్ అండ్ ఆర్మరీ గ్యాలరీకి వెళ్తున్నాం నెక్స్ట్. ఇక్కడైతే ఇంకా చాలా రష్ ఉండే బికాజ్ ఆఫ్ ఈ ఫారినర్స్ ఉండడం, వాళ్ళతో వాళ్ళు పిక్స్ క్లిక్ చేసుకోవడం. అలా డిఫరెంట్ షీల్డ్స్ ఉన్నాయి, ఆర్మర్స్ ఉన్నాయి, నైఫ్ యొక్క నాబ్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదా అవి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నైఫ్స్ ఉన్నాయి, రైఫల్స్ ఉన్నాయి, కెనాన్స్ ఉన్నాయి. బాహుబలి మూవీ చూసినట్టే ఉంది. అందులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనిపించింది నాకు. అండ్ కట్టప్ప డ్రెస్ కూడా ఉంది, చూపిస్తాను నేను మీకు ఇక్కడ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైఫిల్స్. అండ్ లుక్ ఎట్ దిస్, ఇదే డ్రెస్ ఆఫ్ కట్టప్ప. ఒక సోల్జర్ డ్రెస్ అనమాట. సోల్జర్స్ వార్ చేసేటప్పుడు అలాంటి కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ యూజ్ చేసేవాళ్ళు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీల్డ్స్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద షీల్డ్స్ ఉన్నాయి. కమ్మింగ్గా మనం చూడొచ్చు, కనిపిస్తాయి చాలా పెద్ద షీల్డ్స్ అసలు. హెన్లే అనే అతను అప్పుడు కింగ్ దగ్గర వర్క్ చేసేవాడు. తను 19,000+ ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేశాడనమాట టు డిస్ప్లే ఇన్ దిస్ మ్యూజియం. సో డిఫరెంట్ స్కల్ప్చర్స్, ఆర్మర్స్, ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్, నేబరింగ్ కంట్రీస్ నుంచి. సో ఇక్కడ మీరు చూసేది హుక్కా పాట్ అనమాట, విచ్ ఇస్ మేడ్ ఆఫ్ సిల్వర్ హుక్కా పాట్. అంతే కదా, రాయల్ అంటే రాయల్టీ ఉంటుంది. సిల్వర్, గోల్డ్, కాపర్, బ్రాసే. మనం ఎక్కడ స్టీల్ ఆర్ ప్లాస్టిక్ థింగే చూడము ఇక్కడ. అండ్ ఇవే వచ్చేసి షీల్డ్స్, చాలా పెద్ద పెద్ద షీల్డ్స్. వాటిపైన రామాయణ, మహాభారత ఎంగ్రేవ్ చేసిన షీల్డ్స్ అనమాట అవి. చూడండి, ఇది మహాభారత షీల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన రామాయణ ఎంగ్రేవ్డ్ షీల్డ్ ఉంది. సో రామాయణలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో వీటిని ఎంగ్రేవ్ చేశారు షీల్డ్స్ పైన. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఇవే ఆ పెయింటింగ్స్ అనమాట, లక్ష్మీ నరసింహస్వామి. అండ్ దెన్ బేసిక్ పెయింటింగ్స్, కొన్ని బర్డ్స్వి, అమ్మాయిలవి, అలా బేసిక్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాయిన్స్ కలెక్షన్ ఉందన్నమాట. కాయిన్స్ అంటే డిఫరెంట్ డినాసిటీస్ అప్పటి నుంచి, గుప్తా, ఢిల్లీ సుల్తాన్ నుంచి కలెక్ట్ చేశారు, మొఘల్ నుంచి కలెక్ట్ చేశారు, బ్రిటిష్ పీరియడ్లో కలెక్ట్ చేశారు కాయిన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాయిన్స్. అప్పుడు వాళ్ళు యూజ్ చేసినవి అన్నమాట. సో ఇవన్నీ మార్బుల్తో చేసినవి అనమాట. ఆ ఐడల్స్ ఏమైతే ఉన్నాయో, వినాయకుడు కానీ శివలింగం, ఇవన్నీ మార్బుల్తో చేసినవి. అండ్ ఇక్కడ కనిపించేది ఏంటంటే కింగ్ది ఒక సమాధి, ఆ మోడల్ అనమాట. అక్కడ పెట్టారు వాళ్ళు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా, పాలరాయితో కట్టించారు. ఆల్బర్ట్ హాల్ మ్యూజియంని సెంట్రల్ మ్యూజియం అని కూడా అంటారనమాట. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ జైపూర్. సో
మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ జైపూర్లో ఏమైతే ఉన్నాయో లైక్ జైగఢ్ ఫోర్ట్, నార్గఢ్ ఫోర్ట్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, సిటీ ప్యాలెస్, ఇవన్నీ ఏంటి అంటే దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి విజిట్ చేయొచ్చు. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి అంటే ఇండో సరాసనిక్ స్టైల్ అని అంటారనమాట. సో ఇది ఇండో సరాసనిక్ స్టైల్ అంటే ఏంటి అని అంటే అది కొంచెం ఇండో ఇంకా ఇస్లామిక్ స్టైల్ ప్యాటర్న్లో మిక్స్ అయి ఉంటుంది. అండ్ ఇది కొంచెం రాజ్పూతి ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో ఈ బిల్డింగ్ ఏంటి అంటే ఇట్స్ ఫ్యూషన్ ఆఫ్ బ్రిటిష్, మొఘల్ అండ్ రాజ్పూతి ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ కలిపి కనిపిస్తాయి అనమాట మనకి ఆ ఆర్కిటెక్చర్ స్టైల్ చూస్తే. అందుకే కదా అదంతా మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ లాగా కన్సిడర్ చేశారు. అండ్ ఇక్కడ వాళ్ళ డ్రెస్ కలెక్షన్స్ బేసిక్ గాగ్రా ఇలాంటి కలెక్షన్సే ఉంటాయి అన్నమాట. జనరలీ ఇక్కడ ట్రెడిషన్ అంతే కదా. సో వాళ్ళు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మెయిన్గా డ్రెస్సెస్ వాళ్ళకి ఇట్లా గాగ్రా చోలీ, రెహంగా చోలీస్ ఇలాంటివే ఉంటాయి అన్నమాట. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ ప్యాటర్న్స్ ఆ టైంలో యూజ్ చేసేవి. అండ్ కొందరు ట్రెడిషనల్గా ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా అలాంటి గాగ్రా చోలీస్ టైప్ వేసుకొని ఫేస్ కవర్ చేసుకొని మనకు కనిపిస్తూ ఉంటారనమాట ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది. ఈ గ్లాస్ బాటిల్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాలం నుంచి ఎర్త్లో బరీ అయి ఉన్నాయి, కొన్ని సెంచురీస్ నుంచి. సో అందుకే అవి ఆ కలర్లో ఉన్నాయన్నమాట రిట్రీవ్ చేసిన టైంకి. సో ఆల్బర్ట్ హాల్ మ్యూజియంది మేజర్ అట్రాక్షన్ ఏంటి అంటే ఈజిప్షియన్ మమ్మీ. సో ఇక్కడ రియల్ మమ్మీ ఉంది, ఈజిప్షియన్ మమ్మీ. సో ఈ మమ్మీ ఏంటి అంటే ఈ మమ్మీ ఒక ప్రీస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి. ఇది ఆ మమ్మీ యొక్క ఎక్స్రే అన్నమాట. 2010లో చేయించారంట ఆ ఎక్స్రే. సో 2010లో అలా కనిపించింది ఎక్స్రేలో. ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి మమ్మీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. నేనైతే ఇలా మమ్మీని చూడడం మాత్రం ఫస్ట్ టైం, ఎప్పుడు చూడలేదు. అసలు మనకు జనరల్లీ డెడ్ బాడీస్ అంటేనే భయం కదా. సో ఇక్కడ చూస్తే ఆ క్లాత్ చినిగిపోయి కాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఫింగర్స్ మమ్మీవి. కెన్ యూ సీ దట్? యా, చాలా భయం వేసింది నాకైతే. ఇక్కడ చూసేది కింగ్స్ యొక్క పెయింటింగ్స్ అన్నమాట, అప్పుడున్న కింగ్స్ వాళ్ళ పెయింటింగ్స్. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం డిజైన్ సర్ శామ్యూల్ స్వింటన్ జేకబ్ అనేవారు ఇచ్చారనమాట అప్పుడు. ఇది కింగ్ సవాయి మధో సింగ్ జిట్టు అనేవారు ఉన్నప్పుడు కట్టించారు. అప్పుడు మనం చూసాము కదా కింగ్ సమాధి యొక్క రీప్లికా అక్కడ. సో అతను అనమాట. యాక్చువల్లీ ఇది ఎందుకు కట్టించారు అని అంటే ఆ టైంలో కింగ్ ఎడ్వర్డ్ 7, హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ అనేటైన జైపూర్కి విజిట్ చేసేటప్పుడు అతను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనమాట. సో అతను వస్తున్నప్పుడు కింగ్ ఏం చేశారంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు వేశారు అంటే February 6, 1876 ADలో స్టార్ట్ చేశారు. అండ్ 1887 AD వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట కన్స్ట్రక్షన్ అంతా. సో ఆ ప్రిన్స్ వస్తున్నారని కట్టారు కాబట్టి అతను నేమ్ ఇచ్చారనమాట మ్యూజియంకి, లైక్ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అని చెప్పేసి. ఎందుకంటే అతని పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ కదా, అందుకు. సో హెన్లీ అనే అతను ఈ కలెక్షన్ చేశారనమాట. ద మెయిన్ థింగ్ ఏంటి అంటే లోకల్ స్కిల్స్ని, క్రాఫ్ట్స్ని ప్రిజర్వ్ చేయడానికి అండ్ ఈ క్రాఫ్ట్మెన్షిప్ని ఎగ్జిబిట్ చేయడానికి, చూపించుకోవడానికి వేరే వాళ్ళు, వేరే కింగ్స్ వచ్చినా, వేరే కంట్రీస్ నుండి వచ్చిన పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా. అందుకే నియర్ బై నేబరింగ్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేశారు మన దగ్గర స్కిల్స్ని కూడా. సో ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చెప్పాను కదా, చాలా ఫర్నిచర్
స్కల్ప్చర్, వుడ్ క్రేవింగ్స్ అండ్ ఇంట్రికేట్ ప్యాటర్న్స్తో ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ జ్యువెలరీ, ఎంత బాగుందో అసలు. కడాస్ ఉన్నాయి, అండ్ నెక్లెసెస్ ఉన్నాయి, రింగ్స్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్. ఇక్కడ చూస్తే నెక్లెసెస్ చూడండి, కాసుల పేరు లాగుంది కదా అది. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెక్లెసెస్ ఉన్నాయి. చూడండి, కాళ్ళ పట్టీలు అండ్ కడాస్ అంత థిక్గా ఉండే అన్నమాట. అప్పుడు లెగ్స్కి వేసుకునే వాళ్ళు అనమాట కడాస్. అండ్ డిఫరెంట్ లైక్ గోల్డ్లో ఉంటాయి, ఇది క్రిస్టల్స్లో ఉన్నాయి, పర్ల్స్, క్రిస్టల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్లో ఉన్నాయి. ఇది చెస్ బోర్డ్ అనమాట. ఇక్కడ ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది. చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో. అప్పటివైనా కూడా ఇప్పుడు కోర్స్ ఇప్పటికి ఇవే ట్రెండ్స్ నడుస్తున్నాయి. చూసారు కదా, వెస్ట్ సైడ్లో నేను అది చూసాను, అది నెక్కి పెట్టుకునేది ఇది, ఈ పర్టికులర్ది. చెప్పులు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్, కింగ్ పట్టుకొని నడుస్తారు కదా వాకింగ్ స్టిక్స్, అవి ఐవరీతో చేసినవి, శాండల్వుడ్తో చేసినవి అన్నమాట ఇవి. వాళ్ళు ఒక గ్రూప్ అండ్ విష్ణు ప్రే చేసే వాళ్ళు ఒక గ్రూప్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళనమాట. సో వాళ్ళు అలాంటి ఆసనాలు వేస్తూ తపస్సు చేసేవారంట. గ్రేట్ కదా. ఇది ఫ్రమ్ శ్రీలంక అన్నమాట. గాడెస్ యొక్క మాస్క్ అంటారంట, అది మనం చూడొచ్చు. ఇది మాస్క్ ఆఫ్ గాడెస్.
ఓకే. అయిపోయింది. ఇప్పుడు మనం బయటకెళ్తున్నాం. అండ్ చెప్పాను కదా పిజియన్స్ గురించి ఫీడింగ్ అవుతూ ఉంటదని. అవి హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం అట్లా బర్డ్స్ పెడితే. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి కదా చూస్తే. లైక్ ఇట్. ఈగల్స్ కూడా తిరుగుతున్నాయి యాక్చువల్లీ ఆ టైంలో. పక్కనే ఒక జూ ఉంటుందనమాట. జూ చూసిన తర్వాత అక్కడ లాట్స్ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడికొచ్చేసి ఒక కెఫేలో మంచి డెలీషియస్ ఫుడ్ తినేసి నైట్ వ్రాపప్ చేసేసాము. ఓకే గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్.